హాయ్ గాయ్స్! యూకేలో పార్క్స్ ఎలా ఉంటాయి? చిల్డ్రన్స్ ఎలా ఆడుకుంటారు? అండ్ గేమింగ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఇంటి దగ్గర నుంచి. 10-15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో, వెళ్ళే దారిలో ఈ ఫ్లవర్స్ అన్నీ చూసి వీడియో క్యాప్చర్ చేశా. అండ్ యాక్చువల్లీ యూకేలో సమ్మర్‌కి ఫ్లవరింగ్ అనేది చాలా బావుంటుందంట చాలా ప్లేసెస్‌లో. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను చూస్తే డెఫినెట్‌గా మీకు పోస్ట్ చేస్తాను. ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెప్పి. ఇప్పుడైతే మనం పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ప్లే జోన్ అయితే చాలా ఉంది గైస్. అంటే లైక్ గేమింగ్సే కాదు, గ్రౌండ్ గేమ్స్ లైక్ క్రికెట్, షటిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద గ్రౌండే ఉంది. అండ్ ఇక్కడ డాగ్స్‌ని కూడా తీసుకొచ్చి ఆడిపిస్తారు. వాటికి కూడా టైమ్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మేము స్లైడింగ్ దగ్గరికొచ్చేసాము. పిల్లలందరూ కూడా సెల్ఫ్‌గా ఆడుకుంటారు గైస్. పేరెంట్స్ ఉండాలి అని ఏమి ఉండదు. వాళ్ళు సెల్ఫ్‌గా ప్లే చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ గూడా. అండ్ స్లైడింగ్‌ని మా జస్విక్‌తో కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశామనమాట. వాడికి కొంచెం అలవాటు అయితది కదా అని చెప్పి. ఇలా కొన్ని కొన్ని గేమ్స్ చాలా ఆడుతున్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడ చూడండి గైస్ ఎంత క్యూట్‌గా ట్రై చేస్తుంది ఆ కిడ్ అసలు. అండ్ సైక్లింగ్, స్కేటింగ్ ఇలా చాలా గేమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఆ రోజు సన్ వచ్చింది. ఇక్కడ యూకేలో సన్ అప్పుడప్పుడు వస్తది. సమ్మర్‌లో బావుంటుంది అంట. సో, సన్ వచ్చినందుకు చాలామంది పార్క్ అయితే వచ్చారు. అండ్ ఎంజాయ్ చేశారు కూడా. పిల్లలందరికీ ప్లేయింగ్ అయితే చాలా బావుంది. ఇక్కడ మా జస్విక్, శ్రితిక్ వాళ్ళ గేమ్స్ ఏవో వాళ్ళు ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడ నేను రాక్ పేపర్ సీజర్ చూసా గైస్. చాలా బావుంది అది. పాయింట్స్‌కి మనం ఆడుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అండ్ టైమ్ పాస్‌గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మా జస్విక్ ఉయ్యాల ఊగుతున్నాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ వెహికల్ వచ్చింది గైస్. అంతే గైస్, పిల్లలందరూ జంప్ చేసుకుంటూ వెళ్తూ ఐస్ క్రీమ్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఒక హిడెన్ ప్లేస్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. అది ఏంటి అనేది మీకు వచ్చే వీడియోలో, కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్. టేక్ కేర్.